వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గ్రీషు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత నేను ఏ ఫ్యాబ్రిక్స్ నేను ఇవన్నీ స్టిచ్ చేశాను ఇవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి నేను బేగం బజార్లో తీసుకున్నాను. ఇది నేను మా చిన్న పాప బర్త్డేకి స్టిచ్ చేశాను అనమాట. ఇది ఏంటి అనంటే నేను ఓన్గా స్టిచ్ చేసిన డ్రెస్ తన బర్త్డేకి వేసుకోవాలి అని నాది ఒక చిన్న డ్రీమ్ అనమాట. ఇంకొక డ్రీమ్ కూడా ఉంది, ఫర్దర్గా వీడియోస్లో అయితే చెప్తాను. అయితే ఫైనల్గా నేనైతే స్టిచ్ చేసిన డ్రెస్ అయితే వేసుకుంది ఆ బర్త్డేకి. తను 2 years బ్యాక్ అనమాట. ఇప్పుడు తనకి టైట్ అయింది, కానీ నేను స్టిచ్ చేసిందని చెప్పి నేను దాచిపెట్టుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను బేగం బజార్లో తీసుకున్నాను. ఫస్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఎంత తక్కువ ప్రైస్ అవుతుందో అంత తక్కువ ప్రైస్కి మనం స్టిచ్ చేస్తేనే బాగుంటుంది. నేను ఇది కిందని తనకి లెహంగాలా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. పైన ఉందంతా కూడా నెట్ తీసుకున్నాను, లోపల సాటిన్ క్లాత్ తీసుకున్నాను. చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. నైట్ టైం వేసుకుంటే ఇంకా చాలా లుక్ అయితే ఉంది, పార్టీ వేర్ లుక్ వస్తుంది. ఇది చాలా సింపుల్. ఈ కటింగ్ కూడా నేను ఒకరోజు ఈ వీడియో కూడా నేను మీకు కటింగ్ కూడా వీడియో పెడతాను. చాలా సింపుల్గా అయితే స్టిచ్ చేసేయచ్చు. చాలా బాగుంది. ఎలా ఉందో మీరు కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఈ రెండు కూడాను నాకు చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోయింది. ఇది ఎంత అయి ఉంటుందో మీరు నాకు కామెంట్ అయితే చేయండి. అది అంత కాస్టా కాదా అన్నది నేను మీకు చెప్తాను. మీరు ఎంత బడ్జెట్ అనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి సిల్క్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, ఆ సిల్క్ బ్లౌజ్ పీసెస్తో ఒకటి కొంచెం డిఫరెంట్గా నార్మల్గానే రౌండ్ నెక్తోనే స్టిచ్ చేశాను. కానీ నేను ఒక స్టోన్స్ ఇవన్నీ మళ్ళీ గమ్తో అటాచ్ చేసి కొంచెం దాన్ని పార్టీ వేర్ లాగా రెడీ చేశాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఓకే, షైనింగ్ ఉంటుంది బాగా. లుక్ వైజ్ అయితే బాగానే ఉంటుంది. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు మన దగ్గర ఉన్న ఇలాంటి ఫ్యాబ్రిక్స్తోనే నేర్చుకోవాలి. ముందు నేను చూపించిన ఫ్యాబ్రిక్ కూడా చాలా తక్కువ ప్రైస్. ఎంతో మీరు ఎంత అనుకుంటున్నారో చెప్పండి. ఇది వచ్చేసి శారీతో స్టిచ్ చేసింది అనమాట. ఇది మొత్తం ఇంకా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు నా దగ్గర లేవు, సో నేను అందుకే చూపించలేదు. లెహంగా ఇవన్నీ కూడా దీనికి కూడా ఒక 3 pairs అలా స్టిచ్ చేసాము. బ్యాక్ సైడ్ అయితే నేను ఈ విధంగా నెక్ అయితే నార్మల్గా పెట్టా, కానీ తను వేసుకోలేదు ఎందుకంటే టైట్గా ఉంది అందుకే. కాకపోతే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, వేసుకుంటే అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటివి కూడా మనం సారీ, ఇదొక సజెషన్ ఏంటి అని అంటే, సారీ మీరు 700 రూపీస్ తీసుకుంటే ఇద్దరు పిల్లలకి మన ఓన్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్కువ బడ్జెట్ పెట్టవసరం లేదు. ఇంకా మీకు మీషోలో కూడా అలాంటి సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అవి లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే ఆ లింక్స్ కూడా నేను మీకు పెడతాను. ఇక్కడ చూసారా, ఇది స్మాల్ క్యాన్ అంటారు కదా, అలా ఉందన్నమాట. ఈ నెట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా, పిల్లలకైతే అన్కంఫర్టబుల్గా అస్సలు ఉండదు. ఇలాంటి వాటితో స్టిచ్ చేసి మీరు కూడా మీ పిల్లలకి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే మీ ఓన్గా మీరు స్టిచ్ చేసి వాళ్ళకి వేసినట్టు అదొక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. మన ఓన్గా మనం స్టిచ్ చేసి వేసుకుంటే పిల్లలు ఆ ఫీలింగే వేరు. నాకైతే అలానే అనిపిస్తుంది. మీలో ఇలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. చాలా సింపుల్. నేను ఫర్దర్ వీడియోలో చిన్నపిల్లలకి ఎలా బ్లౌజ్ కటింగో నేను ఒక వీడియో చెప్తాను. అది అందరికీ వచ్చిన తర్వాతనే కింద లెహంగా కూడా చెప్తాను. ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. ఏం లేదు, నేను చాలా సింపుల్గా ఒక 2-3 టిప్స్ చెప్తాను అంతే. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎన్ని వీడియోస్ చూసినా అర్థం కాలేదు అనుకున్న వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఆల్రెడీ నేను టీచింగ్ ఫీల్డ్ చేసి వచ్చాను కాబట్టి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎంత సింపుల్గా చెప్పాలి, ఎలా డీటెయిల్గా చెప్పాలి అన్న అవగాహన అయితే నాకు ఉంది కాబట్టి సో నేనైతే మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇది మీకు చెప్పాను కదా బ్లౌజ్ పీస్ అని చెప్పి,
బ్లౌజ్ పీస్తో స్టిచ్ చేసింది అన్నీ నేను కుట్టిన ఈ బ్లౌజులు అన్నిటికి కూడాను ఇలానే ఉక్స్లే పెట్టాను. జిప్ కానీ అవి ఏం ప్రిఫర్ చేయలేదు. ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నప్పుడు అలాంటివన్నీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే ఫ్యాబ్రిక్ ఖరాబ్ అవుతుంది కాబట్టి అదేం చేయలేదు. నాకైతే లుక్ వైజ్ అయితే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్గా అనిపించాయి. ఫర్దర్ వీడియోలో రెడ్ ఫ్రాక్తో ఉన్న పిక్ నాకు దొరకలేదు. ఆ పిక్ కనిపిస్తే కనుక నేను ఫర్దర్గా ఏదైనా వీడియోలో యాడ్ చేసి చెప్తాను. నేను ఇప్పటివరకు చూపించిన ఫ్యాబ్రిక్స్ అంతా కూడా నేను స్టిచ్ చేసింది. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఎలా నేర్చుకున్నాను ఏంటి అనేది మీకు అన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ ఎక్కడ నేర్చుకున్నానో అన్నీ అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా కింద లింక్ అయితే ట్యాగ్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా చూసేసేయండి. చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.